ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది. ఒక ఆయన నదిలో ఒక క్యానడు పాలు పోస్తుండనమాట. సో పక్క పొంట ఒక ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు కదా, సేమ్ సైజు క్యాన్లతో వాళ్ళు వచ్చిరనమాట పాలు పోసుకోవడానికి. సో ఇది చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే, పిచ్చి జనాలు ఇట్లా వాటర్లా పాలు మొత్తం వేస్ట్ చేస్తుండ్రు, పాప ఆ పిల్లలకి అన్నిస్తే వాళ్ళు తాగుతారు కదా అని ఇదే కామెంట్ చేస్తున్నారు. ఫస్ట్ నేను ఒకటి మాట్లాడదాం అనుకుంటున్నా. ఫస్ట్ ఇంకా పాలు అని అంటే, అంత క్యానడ్ పోస్తుండు అని అంటే అవి డ్యామేజ్ అయినాయా లేకుంటే అట్లా పోస్తాను మొక్కుకున్నాడా, ఇది ఒకటి ఆలోచించాలి. సెకండ్ థింగ్ ఏంటిదంటే, ఆయన పైసలు, ఆయన ఇష్టము, ఆయన జీవితము, ఆయన పాలు పోసుకుంటాడా, పెరుగు పోసుకుంటాడా, వేస్ట్ చేసుకుంటాడా, గంగా నదిలో పోసుకుంటాడా, ఆయన ఇష్టం, ఆయన పైసలు కదా, మనం ఎవరు మాట్లాడడానికి. అది. అండ్ ఇంకొకటి మెయిన్ పాయింట్కి వద్దాము. అక్కడ ముగ్గురు పిల్లలు కూడా సేమ్ సైజు క్యానే పట్టుకున్నారు. సాధారణంగా ఏం జరుగుతుంది అంటే, జాతర ప్లేస్లలో, నదిరి ప్లేస్లలో ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడారం జాతర ఉంది కాబట్టి అదే తీసుకుంటాం, మనము బంగారం అని చెప్పేసి తులాభారం వేసి పక్కన వాళ్ళకు పంచుతాము. సో అక్కడ అడిగే వాళ్ళందరూ ఏం చేస్తారంటే, బెల్లం మాకు కావాలని అడుగుంటా పోతారు. వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, మళ్ళీ బెల్లాన్ని అమ్మడానికే పోతారు. ఆ బెల్లం ఇచ్చిందంతా వాళ్ళు తినరు, ఓకే, మళ్ళీ అమ్మకానికే ఇస్తారు. సేమ్ నాకు ఇది చూస్తే ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు ముగ్గురు కూడా సేమ్ సైజ్ గిన్నెలు పట్టుకున్నారు కాబట్టి సేమ్ అదే పాలు తీసుకొని మళ్ళీ అక్కడనే కూర్చొని ఎవరైతే జనాలు వస్తారో మళ్ళీ పాలను అమ్మడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళు తాగుతారు, వాళ్ళకి ఆకలేస్తుంది అని నాకు అనిపించట్లేదు. అంటే నా వర్షన్ ఇది. ఇక మీ వర్షన్ ఏదో మీరు ఆలోచించుకోరు.